అందరికీ నమస్తే అండి. నా పేరు జయవరబాబు. నేను ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నేను స్టార్ హెల్త్ గురించి కొన్ని విషయాలు చెప్తామని నేను మీ ముందుకొచ్చాను. చాలామంది ఈరోజు ప్రతి వార్తల్లో, సోషల్ మీడియాలో స్టార్ హెల్త్ గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడడం, బ్యాడ్‌గా చూపించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇది కొత్తేం కాదు. స్టార్ హెల్త్‌కి ఎప్పటినుంచో జరుగుతానే ఉంది. ఒక స్టార్ హెల్త్ గురించే కాదండి. నేను ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైనా గాని, ఏందంటే ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఒకవేళ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పనేంటంటే, ఏ కస్టమర్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, ముందు మీరు తీసుకునే ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించి మీరు తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఏదో వచ్చాడు, ఏదో చెప్పాడులే అని చెప్పేసి తీసుకుంటారు. అలా దయచేసి వద్దు. మీరు తీసుకునే హెల్త్ పాలిసీ గురించి వివరంగా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క పాలిసీలో ఒక కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు సుమారు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఆడపిల్లలకి, అప్పుడే పెళ్ళైన వాళ్ళకి సంవత్సరం తర్వాతే ప్రెగ్నెంట్‌కి కవర్ అవ్వాలి, డెలివరీ ఖర్చులు కవర్ అవ్వాలి అంటే వాళ్ళకి వుమెన్ కేర్ అనే పాలిసీ ఉంది. లేడీస్ కోసం అది ప్రత్యేకంగా చేశారు. తయారు చేశారు. కాబట్టి అది వాళ్ళకి ఉపయోగం. అలాగే అదే మెటర్నిటీ కవరేజ్ 1 ఇయర్‌కొచ్చింది. ఎక్స్‌వైజెడ్ ఇంకో పాలిసీలోకి వెళ్ళేట ఎష్యూర్డ్‌లో అయితే మీకు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలాగే కాంప్రహెన్సివ్‌లో 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. అలాగా పాలిసీలన్నిట్లో డిఫరెంట్ ఉంటాయి. అంటే మీ అవసరాలు తగ్గట్టుగా కూడా పాలిసీ తీసుకోవాలి గానీ, వాళ్ళేదో చెప్పారులే అని చెప్పేసి మీరు తెలుసుకోకుండా తీసుకోవడం, తర్వాత మాకు ఉపయోగపడలేదని ఇన్స్యూరెన్స్ కంపెనీనో, లేపోతే ఇంకొకరినో బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకునే పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏమి కవర్ అవుతున్నాయి? ఏమి కవర్ అవ్వట్లేదు? ఎప్పుడెప్పుడు ఏదేది కవర్ అవుతది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అదండి. రెండవదిగా చాలా వరకు నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను దగ్గర దగ్గర 11 సంవత్సరాల నుంచి నేను ఇన్స్యూరెన్స్ ఫీల్డ్‌లో ఉన్నానండి. నేను లైఫ్ ఇన్స్యూరెన్స్ చేస్తాను. హెల్త్ ఇన్స్యూరెన్స్ చేస్తాను. అలాగే వెహికల్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ కూడా నేను చేస్తాను. ఈ ఇన్స్యూరెన్స్ అన్నిట్లో కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయాల్లో చాలామంది అన్నిట్లో పొరపాటు చేస్తారు. ముఖ్యంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి నేను ఒక మాట చెప్తాను. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళేం చేస్తారంటే, ఏజెంట్ గాని, మేనేజర్ గాని, లేతే ఆఫీస్‌కెళ్ళినప్పుడు పాలిసీ తీసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు. "ఏవండీ మీకేమైనా షుగర్ ఉందా? బీపీ ఉందా? థైరాయిడ్ ఉందా? ఏమైనా ఆపరేషన్స్ ఏదైనా అయినాయా?" ఇలాగా అన్ని క్వెషన్స్ వాళ్ళేసినప్పుడు మీరేం చెప్తారు? ఉందండి. ఎప్పుడో ఒక 6 నెలల క్రితం వచ్చింది. చెప్పబోతే ఏమైందిలే" అని చెప్పేసి, "నాకేం లేదండి" అని మీరు చెప్తారు. పాలిసీని కంప్లీట్ చేపిచ్చేస్తారు. ఓకే. సరే 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్‌తో మీకేదో ప్రాబ్లమొచ్చి మీరు హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. మీరేం జేస్తారు? ఏమి లేదని చెప్పిన మీరేమో బెడ్ మీదెళ్లి పడుకొనుంటారు. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్యో లేకపోతే మీ పిల్లలో ఎవరో ఒకరు ఏం జేస్తారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి డాక్టర్ గారు పిలుస్తారు గదా! "అమ్మా ఎందుకొచ్చిందమ్మా ఇంత సడెన్‌గా నీకు ప్రాబ్లమ్స్" అది అంటే వీళ్ళేం జెప్తారు? మీరు దాచిపెట్టిన నిజాన్ని వీళ్ళు జెప్తారు. ఏమనంటే, మా ఆయనకో లేపోతే మా డ్యాడీకి గాని ఒక 1 ఇయర్ నుంచో, 2 ఇయర్స్ నుంచో బీపీ ఉందండి, లేపోతే షుగర్ ఉందండి, లేపోతే థైరాయిడ్ ఉందండి, లేపోతే ఇలా జరిగిందండి అనని అన్ని వివరాలు అక్కడ డాక్టర్ గారికి చెప్తారు. డాక్టర్ గారి దగ్గరేమో అన్నీ ఆయన మొత్తం రాసుకొని నోట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ పాలిసీ డాక్యుమెంట్‌లోనేమో మీరేం జేసుంటారు, నాకసలు ఏమీ లేదు. నేను హెల్తీ పర్సన్ అని చెప్పేసి మీరక్కడ మెన్షన్ జేశారు. పాలిసీ క్లెయిమ్ ఎలా పే చేస్తారు చెప్పండి మీరు ఒకసారి? క్లెయిమ్ పే చేయబడదు. మీరు ఏదైతే చెప్పారో అక్కడ హాస్పిటల్‌లో గూడా డాక్టర్ గారి దగ్గర గూడా అదే ఉండాలి. దానికి వ్యత్యాసం ఉన్నప్పుడు మీ క్లెయిమ్ మీరు ఉద్దేశపూర్వకంగా మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీని మోసం చేయదలిచారు కాబట్టి
మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పే చేయబడదు. ఒకవేళ మీకు రివర్స్‌గా మీ మీద కేసు కూడా పెట్టే అవకాశం హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. హెల్త్ ఇన్సూరెన్స్‌లో దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. రెండవది, ప్రతి ఇన్సూరెన్స్‌కి కొన్ని కామన్ కవరేజెస్ ఉంటాయి. ఏముంటదంటే, పాలసీ తీసుకున్నప్పుడు ఒక హెల్త్ పాలసీ మనము పర్చేజ్ చేసినప్పుడు, హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు డే 1 నుంచి అంటే ఈరోజు తీసుకున్నాను నేను ఈరోజు పాలసీ తీసుకుంటే, రేపటి నుంచి నాకు యాక్సిడెంటల్‌గా ఏదైనా అయినప్పుడు నాకది కవరేజ్ అవుతది. ఈరోజు నేను పాలసీ తీసుకున్నాను. ఇక్కడి నుంచి 30 రోజుల్లోపు నాకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ పే చేయదు. యాక్సిడెంట్ తప్ప. 31వ రోజు నుంచి నాకు ఏదైనా వైరల్ ఫీవర్‌లు గాని, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కవరేజ్ అవుతది. ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా సరే కవర్ అవుతది. ఎవరికి కవర్ అవుతదంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్తమా ఇలాగ ఏదైతే ప్రాబ్లమ్ మీరు మెన్షన్ చేసుంటారో వాటికి మాత్రం 3 సంవత్సరాల వరకు ఒక పాలిసీలో, సంవత్సరం వరకు ఒక పాలిసీలో, 30 రోజుల వరకు ఒక పాలిసీలో కవరేజీ అవ్వదు. ఏ ప్రాబ్లమ్ లేనోళ్ళకి మాత్రమే 30 రోజుల తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, వైరల్ ఫీవర్స్ వచ్చినా, ఏదొచ్చినా కవర్ అవుతది. అలాగే మూడోది అన్ని పాలిసీలో కామన్‌గా ఒకటుంటుందండి. ఆల్రెడీ అంటే ఆహ్, మనకు ఎటువంటి ఆపరేషన్స్, ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ అంటారు వాటిని. లైక్ ఎట్టంటే కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ గాని, మోకాలు చిప్పుడు ఆపరేషన్ గాని, లేడీస్‌కి గర్భసంచి తీసేయడం గాని, అలాగే మరి జలుబు, దగ్గు బాగా ఎక్కువైపోయి సైనస్ ప్రాబ్లమ్, ఆస్తమా ఉంటది. వాళ్ళకి కానీ, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల లోపు కవరేజ్ అవ్వవు. ప్రతి పాలిసీకి ఇది కామన్ కండిషన్. కాబట్టి అవ్వవు. దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి పాలిసీ గురించి ముందు మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే, మనము మనము కరెక్ట్‌గా ఉంటాం. మనము ఇబ్బంది పడము. మనం కూడా ఏందంటే, మనము ప్రిపేర్ అయ్యే ఇన్సూరెన్స్‌ని తీసుకుంటాం. కాబట్టి నో ప్రాబ్లమ్. నో ఇష్యూ గూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. అలాగే పాలిసీలో ఒక్కొక్క పాలిసీలో ఒక రకమైన కండిషన్స్ ఉన్నాయి. స్టార్ హెల్త్‌లో మీకు క్యాన్సర్ వచ్చిన స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చినోళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. క్యాన్సర్ కేర్ ఉంది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి, బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి కూడా అందులో కార్డియాక్ కేర్ సంబంధించిన ఆహ్, అది కూడా పాలిసీ ఉంది. చేసుకోవచ్చు. ఇలాగ రకరకాలైన పాలిసీస్ ఉన్నాయి. మరి సీనియర్ సిటిజన్ పాలిసీ ఉంది. అంటే 75 వరకు వాళ్ళ ఏజ్ 75 వరకు వచ్చిన వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్ పాలిసీ కూడా ఉన్నాయి. డయాబెటిక్ కేర్ పాలిసీ కూడా ఉంది. ఇలాగ రకరకాలైన పాలిసీలున్నాయి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకు అవసరమైన పాలిసీ మాత్రమే మనం పర్చేజ్ చేయాలి. మనకు అవసరమైన పాలిసీని మనం గుర్తించాలి. అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని చేసుకుంటే మనం హ్యాపీ. కాబట్టి మనము వాళ్ళేదో ఇచ్చారు, వాళ్ళేదో చెప్పారు, చేసెళ్లారు. నాకిది కవర్ అవ్వలేదు అని హాస్పిటల్ మీదనో, లేపోతే ఇన్సూరెన్స్ మీదనో మనం అలిగితే నష్టం, డబ్బులు నష్టపోతుంది మనమే కాబట్టి, మన డబ్బులు మనం మనము ఇన్సూరెన్స్ కంపెనీకి పెడుతున్నాం కాబట్టి, మనము ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే లాస్ట్‌గా ఒక విషయం నేను చెప్పి నేను ముగిస్తానండి. చివరగా ఏందంటే, ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా బిజినెస్ అండి. బిజినెస్ చేస్తాయి. ఎలాగ బిజినెస్ చేస్తుంది? ఒక ఇన్సూరెన్స్ కాన్సెప్టే ఒక కాన్సెప్ట్ ఉందండి. 100 మంది దగ్గర ప్రీమియం కలెక్ట్ చేస్తే ఒకరికో, ఇద్దరికో హెల్త్ ప్రాబ్లమ్స్ గాని, లైఫ్ రిస్క్ గాని జరుగుతది. కాబట్టి ఏం చేస్తారు? 100 మంది దగ్గర ఉన్న ప్రీమియం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, ఈ ప్రీమియంలో నుంచి వాళ్ళకు వచ్చిన అనారోగ్యం గాని, లేతే లైఫ్ రిస్క్‌ని గాని వాటిని భర్తీ చేస్తారు. ఇదేనండి. ఈ కాన్సెప్ట్ ఇది. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఇది. కాబట్టి ఇక్కడ ఏదో వాళ్ళు తీసుకొచ్చేసి మనం చెప్పిన వెంటనే మనం ఏదో ఫ్రాడ్ క్లెయిమ్ పెట్టేస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ దగ్గర డబ్బులు బోలెడు ఉన్నాయి కదా! అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే ఇది ప్రతి ఒక్కరి కష్టార్జితమైన ప్రీమియము ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర
ప్రతి ఒక్కరు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? నమ్మకంతో పెడుతున్నారు. ఈ కంపెనీ నా రూపాయిని సెక్యూరిటీ చేస్తుంది. జెన్యూన్ క్లెయిమ్స్ మాత్రమే పే చేస్తది. కాబట్టి నాకు ఇక్కడ సేఫ్ అని చెప్పేసి నమ్మి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళ ప్రీమియంని చెల్లిస్తారు. మరి ప్రతి ఒక్కరు ఫ్రాడ్ క్లెయిమ్ పెట్టేసి, లేకపోతే డాక్టర్ గారు, లేకపోతే ఒక హాస్పిటల్స్, లేకపోతే ఒక ఫ్రాడ్ కస్టమరు వీళ్ళిద్దరు కలిసి మరి కష్టపడి ఆ ప్రీమియం కట్టుకున్న వాళ్ళ డబ్బులన్నిటిని దోచుకోవాలంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అది న్యాయం కాదు. కాబట్టి కండిషన్స్ అనేది ఉంటాయండి. ఐఆర్‌డిఏ రూల్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి, ప్రతి పాలిసీలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ప్రకారం మాత్రమే మనకు క్లెయిమ్ పే చేస్తారు. అలా కాకుండా మనకు నచ్చినట్లుగా మనము పెట్టాం గదా! ఎందుకివ్వరు అంటే అది కరెక్ట్ కాదు. మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రతి పాలిసీలో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ప్రకారం మాత్రమే మీకు ఇన్సూరెన్స్ క్లెయిము పే చేయబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఏ పాలిసీ తీసుకున్నా సరే దాంట్లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మెన్షన్ చేయించండి. షుగర్ ఉంది, చేయించండి. దానికి ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు చెప్పండి. థైరాయిడ్ ఉంది చెప్పండి, మెన్షన్ చేయించండి. దానికి ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు చెప్పండి. లేకపోతే బీపీ ఉంది, బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు చెప్పండి. లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ అయినాయి, బాడీలో ఎక్కడైనా ఆపరేషన్ అయినప్పుడు రాడ్స్ వేస్తుంటారు, లేకపోతే ఆపరేషన్ జరిగి ఉంటుంది, లేకపోతే కొంతమంది లేడీస్కి గర్భసంచి తీసేయడం, ఇలాంటి ఆపరేషన్ జరిగి ఉంటాయి. వాటికి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీని కూడా అటాచ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి వాడు అన్ని క్షుణ్ణంగా తీసుకొని పాలసీ మనకి ఇష్యూ చేశాడు అంటే ఇక మనం దాని గురించి ఆలోచించే అవసరం లేదు. హ్యాపీగా మన క్లెయిము 100% మనకు క్లెయిము ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఎవరైతే వాళ్ళు దాచిపెట్టి రోగాలను దాచిపెట్టి ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తారో వాళ్ళ క్లెయిమ్ 5 సంవత్సరాల తర్వాత నాకు వస్తుంది అనుకుంటారు చాలామంది. దయచేసి ఇది రాంగ్ అండి. మీరు 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా మీరు దాచిపెట్టారు అంటే మాత్రం మీరు కట్టిన డబ్బులన్నీ కూడా వేస్ట్. ఎవరు కూడా అలా చేయొద్దు. మెన్షన్ చేయించండి. మెన్షన్ చేయించిన తర్వాత నేను చెప్పాను కదండి, 30 రోజుల తర్వాత కవర్ అయ్యే పాలసీలు ఉన్నాయి. సంవత్సరం తర్వాత మనకు షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న కవర్ అయ్యే పాలసీలు ఉన్నాయి. 2.5 సంవత్సరం తర్వాత షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంటే ఒకేసారి 3 ఇయర్స్ కడితే ఎష్యూర్డ్ పాలసీలు 2.5 సంవత్సరం నుంచి కవర్ అవుతుంది. అలాగే మామూలు జనరల్‌గా తీసుకున్న 3 ఇయర్స్ తర్వాత 36 మంత్స్ తర్వాత ఏ టు జెడ్ కవర్ అయ్యే పాలసీలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి పాలసీ కండిషన్స్ అనేది తెలుసుకోండి. అలాగే ప్రతి పాలసీ చేసినప్పుడు క్షుణ్ణంగా తెలుసుకొని చేయండి. 2 రోజులు కాదు, 3 రోజులు టైం తీసుకోండి. మీ పాలసీ ఏం చేస్తున్నారో ఆ పాలసీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే మీరు పాలసీ చేయండి. మీరు పెట్టే ప్రీమియం ద్వారా మీరు చెల్లించే ప్రతి డబ్బును కూడా, ఎందుకంటే కష్టపడి మనం కడుతున్నాం కాబట్టి ఆ డబ్బును కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే, మీకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, మోటార్ ఇన్సూరెన్స్ గురించి కానీ ఎటువంటి సందేహాలున్నా నాకు కాల్ చేయండి. నేను అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్లుగా మీకు అన్ని విషయాలు నేను తెలియచేస్తాను. నేను సర్వీస్‌కి ఏ సర్వీస్ అయినా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్సు ఈ మాధ్యమాల్లో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే అబద్ధమైన వాటిని మీరు దయచేసి ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఏది నిజమో, ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకోండి. దయచేసి ఎవరు కూడా ఆ అపోహలు తీసేయండి. హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్తే కాదండి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే మీరు జెన్యూన్‌గా ఉన్నంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏది కావాలన్నా సరే నన్ను సంప్రదించవచ్చు. నేను మీకు అన్ని సర్వీసులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో